కోటి రూపాయల చీటింగ్ కేసులో సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. గతంలో 5 లక్షలు లంచం తీసుకున్నాడని, మళ్లీ 5 లక్షలు కావాలని ఒత్తిడి తెచ్చాడన్నారు. 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. ఏసీబీ అధికారులను చూసి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ వెంబడించి పట్టుకున్నామని చెప్పారు. ఇన్స్పెక్టర్ కార్యాలయంతో పాటు నివాసంలో సోదాలు చేసి కొంత గోల్డ్, నగదు గుర్తించామంటున్న ఏసీబీ డీఎస్పీ శ్రీధర్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఈ కేసు ఏంటి, ఎలాంటి వివరాలు ఉన్నాయి, మనతో పాటు మాట్లాడడానికి డిఎస్పీ శ్రీధర్ ఉన్నారు. కేసుకు సంబంధించి చూస్తూ ఉన్నాం సార్. ఏకంగా పోలీసులే పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. వరుస కేసులు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ సుధాకర్ కేసు సంబంధించి ఏ విషయంలో 5 లక్షల రూపాయల తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు లంచం డిమాండ్ చేశాడు? యాక్చువల్లీ సత్యేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఇతని యొక్క ఫ్రెండే అతను మణిరంగస్వామి అని చెప్పి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు. ఇతను మణిరంగస్వామి రోజు పోలీసుని పిలిపించేసి నన్ను ఒక సివిల్ కేసులో టార్చర్ చేస్తున్నారు, దాంట్లో ఆ కేసు క్లోజ్ చేయడానికి నేను కంప్లైంట్ తోటి కాంప్రమైజ్ అయ్యాను, అయినా కూడా 15 లక్షల రూపాయలు కేసు క్లోజ్ చేయడానికి డిమాండ్ చేశారు. ఆల్రెడీ 5 లక్షలు ఇచ్చాను 20 డేస్ బ్యాక్. ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకొక 5 లక్షలు ఇప్పుడు ఇమీడియట్లీ తెమ్మని చెప్పేసి అడుగుతున్నారని చెప్పి వచ్చాడు కంప్లైంట్. కేసు రిజిస్టర్ చేసి మనం ఆ 3 లక్షలు 5 లక్షలు ఇవ్వనని ఒక 2.5 లక్షల వరకు అడ్జస్ట్ చేస్తానని చెప్పి మణిరంగస్వామి వెళ్ళి ఇన్స్పెక్టర్ సుధాకర్తో మాట్లాడాడు. కానీ అది అందుకు అతను ఒప్పుకోలేదు. 5 లక్షలు తేవాలన్నాడు. ఆఖరికి 3 లక్షల కంటే ఎక్కువ తేలేనంటే 3 లక్షలు తీసుకురమని చెప్పారు. ఆ 3 లక్షలు తీసుకోవడానికి నిన్న ఈవినింగ్ టైం ఇచ్చారు. అది కూడా పార్కింగ్ ప్లేస్లో నిలవడమని చెప్పాడు. సుధాకర్ ఇన్స్పెక్టరు ఈవినింగ్ 6 o'clockకి కిందికి దిగుతూ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని వచ్చాడు. అతని కారు అక్కడ రోడ్డు మీద పెట్టారు డ్రైవర్తో రెడీగా. ఆ బ్యాక్ ప్యాగులో ఇదర్ అమౌంట్ ముట్టుకోకుండా ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుంది, అది పింక్ కలర్ వస్తుంది, చేతులు గడిగిస్తే అని చెప్పేసి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళతోటే జీప్ ఓపెన్ చేయించేసి వెనుక పైసలు పెట్టమని చెప్పాడు. పైసలు పెట్టగానే మా టీము చుట్టుపక్కల ఉన్న టీం కొంచెం అలర్ట్ అయి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఇలా కొంచెం ముందుకు జరగగానే ఇమీడియట్లీ రన్నింగ్ మొదలుపెట్టాడు. చేసేసి ఒక 20-30 మీటర్స్లో అతన్ని పట్టుకున్నాము. సార్, ప్రధానంగా చూస్తున్నాం కోటి రూపాయల సెటిల్మెంట్కి సంబంధించి ఇద్దరు స్నేహితుల మధ్య ఒక ఎంఓఈకి సంబంధించిన వ్యవహారం. దీంట్లో ఇతని కింది స్థాయి అధికారులు ఎస్ఐ స్థాయి కానీ లేదంటే ఇతని పై స్థాయి అధికారులు అసమయమైన ఉందా, వాళ్ళకి సంబంధించి విచారణ ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు కింది స్థాయి అధికారులు ఎస్ఐ అండ్ స్టాఫ్ ఎక్కువ లేరు, కానీ నెక్స్ట్ ఉన్న ఏసీపీ గారు మానిటర్ చేయాలి. ఎందుకంటే పక్కనే రూమ్ ఉంటుంది, సుపీరియర్ ఆఫీసర్గా అతను మానిటర్ చేయాలి. కాబట్టి అతను ఏం మానిటర్ చేశాడు, అసలు ఈ కేసులో ఇలాంటి రోజు కంప్లైంట్ని అక్యూని పిలిపిస్తుంటే కూడా ఏం జరుగుతుందని ఎందుకు తెలియదు అనేది ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా కానీ ఇప్పుడు పట్టుబడ్డ 3 లక్షలైనా లేదంటే సుధాకర్ నివాసాలపైన గతంలో అవినీతి మంచి ఏమైనా ఆదాయం సంబంధించిన ఆస్తులు ఏమైనా లభ్యమయ్యాయా, ఇంట్లో రైడ్ చేశారా, ఏంటి సార్? ఇతను పట్టుకోగానే ఇమీడియట్లీ ఇంటి దగ్గర కూడా మా ఇన్స్పెక్టర్స్ పంపించి రైడ్ చేశాము, ఇల్లు కూడా సెర్చ్ చేశాము. కాకపోతే ఇంట్లో పెద్ద వాల్యుబుల్స్ దొరకలేదు. ఇంకా ఇతని పేరు మీదే ఆస్తులు ఏమున్నాయి, ఏమైనా బినామీలు ఉన్నాయా, అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక్కడ మేము కంప్లైంట్లు వెతుకునేది ఉండదు. కోకోలలో కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా వరకు. వాటిని ఎంత తొందరగా వెరిఫై చేసి దాన్ని కేసుగా మార్చుకొని ట్రాప్ చేయడము అనేది ఇంపార్టెంట్. దానిలో ఎక్కువ పని చేస్తే ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అయిపోతుంటాయి. ఇది చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కూడా తెలంగాణ ఏసీబీకి సంబంధించి కూడా వరుస కేసులు, అంటే ఎలాంటి డిపార్ట్మెంట్ అది ఇరిగేషన్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అవసరమైతే పోలీసులు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే బాధితులు నేరుగా కూడా 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. మీ నగదు ఏదైతే ఉందో వారం రోజులకు రిఫండ్ చేస్తామని కూడా ప్రస్తుతం మనకు డిఎస్పీ శ్రీధర్ చెప్తా ఉన్నారు. వీడియో రంగనాయకులతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.